కీర్తనల గ్రంథము 60వ అధ్యాయము 1-12 వచనములు వరకు. దేవా, మమ్ము విడనాడియున్నావు, మమ్ము చెదరగొట్టియున్నావు, నీవు కోపపడితివి, మమ్ము మరల బాగుచేయుము. నీవు దేశమును కంపింపజేసియున్నావు, దానిని బద్దలు చేసియున్నావు, అది వణకుచున్నది, అది పడిపోయిన చోటులు బాగుచేయుము. నీ ప్రజలకు నీవు కఠిన కార్యములు చేసితివి, తూలినట్లు చేయు మద్యమును మాకు త్రాగించితివి. సత్యము నిమిత్తము ఎత్తి పట్టుటకై నీయందు భయభక్తులు గలవారికి నీవొక ధ్వజము నిచ్చియున్నావు. సెలా. నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడిచేత నన్ను రక్షించి నాకుత్తరమిమ్ము. తన పరిశుద్ధతతోడని దేవుడు మాట ఇచ్చియున్నాడు. నేను ప్రహర్షించెదను, షెకెమును పంచిపెట్టెదను, సుక్కోతు లోయను కొలిపించెదను. గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము, యూదా నా రాజదండము. మోయాబు నేను కాళ్ళు కడుగుకును, పళ్ళెము ఎదోము మీద నా చెప్పు విసరివేయుదును. ఫిలిష్తియా, నన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయుము. కోటగల పట్టణములోనికి నన్నెవడు తోడుకుని పోవును? ఎదోములోనికి నన్నెవడు నడిపించును? దేవా, నీవు మమ్ము విడనాడియున్నావు గదా. దేవా, మా సేనలతో కూడా నీవు బయలుదేరుట మానియున్నావు గదా. మనుష్యుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయుము. దేవుని వలన మేము శూరకార్యములు జరిగించెదము, మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే. కీర్తనల గ్రంథము 60వ అధ్యాయము 1-12 వచనములు వరకు. మీరు ప్రభువైన యేసు క్రీస్తు ప్రేమను రుచి చూడాలనుకుంటే, క్రీస్తు పక్షాన మేము మిమ్మల్ని బ్రతిమాలుతున్నాము, దేవునితో సమాధానపడండి. దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు, అందుకే తన ఏకైక కుమారుడిని ఇచ్చాడు. ఆయనను విశ్వసించే ప్రతి ఒక్కరూ నశించిపోకుండా నిత్య జీవం పొందుతారు. మెస్సీయ శ్రమపడి 3వ రోజున మృతులలో నుండి తిరిగి లేస్తాడు, మరియు పాపక్షమాపణ కొరకు పశ్చాత్తాపం ఆయన నామంలో అన్ని దేశాలకు ప్రకటించబడుతుంది. నేడు మీరు ఆయన స్వరం వింటే మీ హృదయాలను కఠినం చేసుకోకండి. ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. అయ్యా, రక్షణ పొందుటకు నేను ఏమి చేయాలి? ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుము, అప్పుడు నీవును నీ కుటుంబమును రక్షింపబడెదరు. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు ఆయనను మృతులలో నుండి లేపినాడని నీ హృదయములో విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడెదవు. మీ పాపముల క్షమాపణ నిమిత్తము మీలో ప్రతి ఒక్కరూ మారుమనస్సు పొంది యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు. మరెవరిలోనూ రక్షణ లేదు, ఎందుకంటే మనం రక్షింపబడవలసిన నామము ఆకాశము క్రింద మనుష్యులలో మరియొకటి లేదు. ఒకే దేవుడు ఉన్నాడు, మరియు దేవునికిని మనుష్యులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తుయేసు అను మనుష్యుడు. ప్రభువైన యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మీ అందరికీ తోడుగా ఉండుగాక. మన రక్షకుడైన ఏకైక జ్ఞానవంతుడైన దేవునికి ఇప్పుడు మరియు ఎప్పటికీ మహిమ, ఘనత, ఆధిపత్యం మరియు శక్తి కలుగుగాక. ధన్యవాదాలు మరియు ఆమెన్. అగాపావో ప్రతిధ్వనులు. సరిహద్దులను దాటిన సాక్ష్యాలు.